నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఖజానా ఖాళీ. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే కీలకమైన 5 హామీలపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్. నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. సమాజంలో అందరూ సమానమే, అంటరానితనం వివక్షతను చూపడం చట్టరీత్యా నేరం. అర్బన్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ అశోక్ రెడ్డి. సత్వరమే ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం. డివిజన్లోని సమస్యలను అధికారులకు చెప్పి అప్పటికప్పుడే పరిష్కరించిన నగర మేయర్ డాక్టర్ శిరీష. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవాలకు తెరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూములు, స్థలాలు, ఇండ్లు తదితర ఆస్తులు రిజిస్ట్రేషన్ నిబంధనల మేరకు మాత్రమే సకాలంలో నాణ్యతగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు తిరుపతి జిల్లాలోని జిల్లా రిజిస్టర్ మరియు 16 మంది ఉప రిజిస్టర్లతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూములు, స్థలాలు, ఇళ్లు తదితర ఆస్తులకు నిబంధనల మేరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. అన్ని ఉప రిజిస్టర్ కార్యాలయాల్లో రికార్డులు, భద్రత పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఫ్రీ హోల్డ్ భూములు మొత్తం విస్తీర్ణం, డీనోటిఫైడ్ విస్తీర్ణం మరియు రిజిస్ట్రేషన్ చేయబడిన వివరాలపై సమీక్షిస్తూ నిబంధనలు ఉల్లంఘనలు ఉండరాదని, ప్రజా సేవలు నాణ్యతగా సకాలంలో అందించాలని అన్నారు. అలాగే రీసర్వే, గ్రామాల భూములు రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తిరుపతి జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి శ్రీరామ్ కుమార్, జిల్లాలోని సబ్ రిజిస్టర్లు పాల్గొన్నారు. నగరంలో చిన్న పెద్ద మురుకు కాలువల్లో చెత్తను తొలగించాలని హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు. మంగళవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ పనులను హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. సోమవారం రాత్రి కురిసిన వర్షంతో అక్కడక్కడ కాలువల్లో ఉన్న చెత్తను చూసి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జేవీపీ పాయింట్లు లేకుండా శుభ్రం చేయాలని హెల్త్ ఆఫీసర్కు సూచించారు. ముందుగా నగరంలోని లీలామహల్, శ్మశాన కూడలి వద్ద గల మాస్టర్ వద్ద ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. వినాయక సాగర్ వద్ద గల చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి నిర్వహణ విధానాన్ని తెలుసుకున్నారు. అక్కడి నుండి నగరంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నాయని, నగరంలో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు. నగరంలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. చిన్న పెద్ద మురుగు కాలువల్లో నిరంతరం చెత్త లేకుండా తొలగించాలని అన్నారు. హెల్త్ ఇంజనీర్ అధికారులు సమన్వయం చేసుకొని నగరం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మేస్త్రీలు, సెక్రటరీలు తదితరులు ఉన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్కు సంబంధించిన మల్లైగుంట కట్ట వద్ద మంగళవారం ఉదయం మేయర్ అధికారులతో కలిసి డివిజన్లో పరిశీలించారు. 27వ డివిజన్ మహిళలు త్రాగునీరుకి బోర్ల నుండి మంచినీళ్లు, కొళాయిల ద్వారా వచ్చే నీరు సరఫరా నీళ్లు రావడం లేదని మరియు బోర్ మోటార్లు మరమ్మత్తు చేసి త్రాగునీటి ఇబ్బందిగా ఉందని, వాటిని మరమ్మతులు చేసి త్రాగునీటి సరఫరా జరిగేటట్లు చేయాలని, అలాగే ఇంటి సమీపంలో ఖాళీ జాగాలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నందున అక్కడ చెత్త చెదారంతో ఇబ్బందిగా ఉందని, కాలువల్లో చెత్తను తొలగించాలని మేయర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మంగళవారం ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ రేపటి లోపల బోర్లు మరమ్మతులు చేయించాలని, పాడైపోయిన పాత పైప్ లైన్లు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, త్రాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం పైన పెద్ద కాలువల్లో ఎప్పటికప్పుడు పూడికలు తీయించాలని, చిన్న కాలువల్లో చెత్త చెదారం తీయించాలని, ఖాళీ ప్రదేశాలలో
పిచ్చి మొక్కలు తొలగించాలని, ప్రతిరోజులు దోమలు వ్యాపించకుండా పిచికారీ మందులు స్ప్రే చేయించాలని ఆదేశించారు. మేయర్ వెంట నగరపాలక ఇంజనీర్ చంద్రశేఖర్, డిఎల్లు నరేంద్ర, శానిటరీ సూపర్వైజర్ సుమతి, శానిటరీ ఇన్స్పెక్టర్ సచివాలయ సిబ్బంది గోపాల్, కృష్ణ, పల్లవి, పావని, డివిజన్ నాయకులు తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ చింతా రమేష్ యాదవ్, గజేంద్ర, మునికృష్ణ, భాష, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని తీసుకొస్తే దాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఫీల్డ్ మీద మన ఎంఈ గారు చంద్రశేఖర్ గారు, డి రాజు గారు, అలాగే శానిటరీ సూపర్వైజర్ సుమతి గారితో పాటు వార్డులో ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరం కలిసి వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదులకు తక్షణమే స్పందించి ఎంఈ గారు కానీ శానిటరీ సూపర్వైజర్ కానీ వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళు ఏవైతే చెప్పారో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సమస్యలు, అన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి ట్రాఫిక్ పోలీసుల కోసం వివిధ సంస్థలు సమకూర్చిన వస్తువులను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఐరన్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్తో పాటు రాష్ట్ర స్వచ్ఛంద సంస్థ ట్రాఫిక్ పోలీసులకు 120 హెల్మెట్లు, కాటన్ 30 టోపీలు, బటన్స్ లైట్స్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి అందజేశారు. ప్రతి ఒక్కరూ సిగ్నల్స్ వద్ద ఖచ్చితంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. నిత్యం దుమ్ము ధూళి మధ్య పనిచేసే పోలీసులకు దాతలు వస్తువులను అందజేయడం శుభ పరిణామమని తెలిపారు. తాజాగా ప్రమాదాలను అరికట్టడంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. తిరుపతి పట్టణం చాలామంది ఎవ్రీడే దాదాపు ఒక 20,000 నుండి 30,000 వెహికల్స్ బయటింటి వస్తూ పోతూ ఉంటారు. అదే కాకుండా ఈ పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు కరెక్ట్గా పాటిస్తేనే ఒక మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగంగా మా ట్రాఫిక్ వారు కొంతవరకు విధులు నిర్వర్తిస్తున్నా కానీ ఆ ట్రాఫిక్ని మరింత భద్రతాపరంగా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఒక క్రమశిక్షణ గల ట్రాఫిక్ నియంత్రణని ఇక్కడున్న ప్రజలకు, వాహనదారులకు ఏర్పాటు చేయాలని నేను మీడియా ద్వారా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతిని పూడ్చడానికి బీజేపీకి దశాబ్ద కాలం పైగా పట్టిందని, ఇప్పటికీ కూడా దేశ ప్రజలు 500 స్థానాలకు గాను 99 స్థానాలే కాంగ్రెస్కు ఇచ్చారని, దీనిని 99%గా రాహుల్ ఊహించుకోవడం ఉత్తర కుమారుడి చేష్టలుగా ఉన్నాయని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు భాజపా నాయకులు వరప్రసాద్, మల్లకుప్పం శేఖర్ తదితరులతో కలిసి భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ సోనియా కుమారుడు అయిన రాహుల్కు విదేశాల భావాలు మెండుగా ఉన్నాయని, ఆయనకు భారతీయుల బాధ ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని అన్నారు. బీజేపీ పాలనలో ఒక్క స్కామ్ను చూపించగలరా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. హ్యాట్రిక్ ప్రధానిగా తమ నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్కి భారతీయులు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని విమర్శించారు. మహిళల్ని గౌరవించడం బీజేపీ సాంప్రదాయమని అన్నారు. రాహుల్ అయినా ఆయన విలువలను, సమయాన్ని నవ్వుల పాలు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇకనైనా తమ కేంద్ర బీజేపీ పాలనను విమర్శించడం మానుకోవాలని రాహుల్కు ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇండియా కూటమంతా కలుసుకొని రాహుల్ గాంధీని నువ్వు వీరుడు, సూర్యుడు, నువ్వు లేందే భారతదేశం లేదు అని చెప్పి మాట్లాడి వారిని పంపించారు నిన్న పార్లమెంట్కి. మామూలు ఉత్తర కుమారుడు అంటే ఎవరో తెలుసు రాహుల్ గాంధీ గారు, అందుకే నేను చదవని తెలుసు. భారత యుద్ధంలో, మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు ఉత్తర కుమారుడు అందరూ అర్జునుడిని వీళ్ళందరినీ పట్టిన చేసేటప్పుడు నేను కూడా వెళ్తాను, నేను భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని వీళ్ళందరినీ వారితో నేను పోరాటం చేస్తానని చెప్పి యుద్ధభూమికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసి పరిగెత్తి వెనక్కి వచ్చేసాడు. రాహుల్ గాంధీ కూడా పరిగెత్తు వెనకపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గౌరవ సభని కౌరవ సభగా మార్చింది నువ్వు కాదా రాహుల్ గాంధీ? గౌరవ సభని కౌరవ సభగా మార్చింది నువ్వు కాదా? నువ్వు నీ చేష్టలు. అందుకనే వారసత్వ రాజకీయాలతో వస్తే ఇలాంటి ప్రాబ్లమే. జవసత్వాలతో వస్తే అన్నీ అర్థమవుతుంది. వారసత్వ రాజకీయాలు, అమ్మ పేరు, నాన్న పేరు, తాత పేరు, నకిలీ గాంధీ గారు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడుతూ ఇది ఒక పద్మవ్యూహము, ఈ పద్మవ్యూహంలో 6గురే భారతదేశాన్ని నడుపుతున్నారని చెప్పి మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, మా మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ మోహన్ భగవత్ గారి పేరును కూడా ప్రస్తావించారు. ఆ మాటలను వెనక్కి తీసుకోమని చెప్తున్నాను నేను. రాహుల్ గాంధీకి భారతీయ జనతా పార్టీ సీరియస్గా వాన్ చేస్తాం. నకిలీ గాంధీ
గాంధీ గారే ఆర్ఎస్ఎస్ గురించి ఆర్ఎస్ఎస్ క్యాంప్ ఢిల్లీలో 16/9/1947లో ఆర్ఎస్ఎస్ క్యాంప్ గురించి గాంధీ గారు ప్రస్తావిస్తూ ఆర్ఎస్ఎస్ని ప్రశంసలతో ముంచెచ్చడం జరిగింది. అది గుర్తు తెచ్చుకో ఒకసారి. జిల్లాలో గ్రామీణ ప్రాంతం నందు పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వారి కార్యాలయం తిరుపతి నందు ఏర్పాటు చేసి ఉన్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కాల్ సెంటర్ యొక్క పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా గ్రామీణ ప్రాంతం నందు పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వారి కార్యాలయం తిరుపతి నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుతూ మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు సదరు పోస్టర్ను విడుదల చేసి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కాల్ సెంటర్ యొక్క ఫోన్ నెంబర్ 9441725450. ఫోన్ నెంబర్కు అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ పారిశుద్ధ్యం, వీధి లైట్లు, త్రాగునీరు, అంటువ్యాధుల వ్యాప్తి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చునని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, డివిజనల్ పంచాయతీ అధికారిని రూపారాణి, ఇతర డివిజనల్ పంచాయతీ అధికారులు, కాల్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నీరుగట్ట నగేష్, ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇండియా కూటమి నాయకులు తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రం ఇచ్చి నిరసన చేపట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం నిలకడగా లేదని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి మానాలని, అక్రమంగా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఈడీ ద్వారాగా కేసు పెట్టినటువంటి లిక్కర్ కేసు, తప్పుడు కేసు పెట్టినటువంటి, అరెస్ట్ చేసినటువంటి 90 రోజులు గడుస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారిని ఆరోగ్యం క్షీణిస్తున్నా, కోర్టు బెయిల్ ఇచ్చినా మళ్ళా తీసుకెళ్ళి తప్పుడు కేసుల ద్వారాగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇప్పటి వరకు విడుదల చేయలేదు. తక్షణమే భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ద్వారా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కేవలం లిక్కర్కు సంబంధించిన ఒక కేసులో ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఇన్ని రోజులు అతన్ని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఆయన ఇన్ని దినాలు అరెస్ట్ చేసి అతను ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా బెయిల్ రాకుండా ప్రధానమంత్రి గారు అనేక కుట్రలు పన్ని కేవలం వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికే ఇలాంటి చర్యలంతా కూడా తీసుకుంటున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని ప్రధానమంత్రి మోడీ గారు అతను కనుసన్నల్లో పెట్టుకొని అతను చెప్పినట్టుగా ఆడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈయన చేతుల కీలు బొమ్మలు. న్యాయం, చట్టం ఇవన్నీ ఉన్నా కూడా వాటేటిని లెక్క చేయకుండా ఇన్ని రోజులు కేజ్రీవాల్ని అరెస్టులో ఉంచడం చాలా అప్రజాస్వామికం. ఈరోజు మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని, ఇది భారతీయ జనతా పార్టీ కాదు. బి అంటే బెయిల్ లేకుండా, జే అంటే ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టే పార్టీ బీజేపీ పార్టీ అని భారతదేశ వ్యాప్తంగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే మనకందరికీ తెలుసు, ఈరోజు ఢిల్లీలో విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, రవాణా అయితేనేమి, మహిళల భద్రత అయితేనేమి అంతర్జాతీయ స్థాయి ప్రమాణంతో తీర్చిదిద్దిన ఆదర్శ ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు మాత్రమే. ఆయన ఈ రోజున బీజేపీని ఎదుర్కొంటున్నారు. బీజేపీకి లొంగలేదు కాబట్టి ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ రోజున ఈ యొక్క ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలు, ఇండియా కూటమిలో భాగస్వామైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ తదితర అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చి ఈ రోజున బీజేపీని ఖండిస్తూ ఉంది ఢిల్లీలో. దానికి సంఘీభావంగా ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి మన యొక్క బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించి రాజ్యాంగబద్ధంగా ఈ రోజున పాలన సాగించాలి తప్ప కక్ష పాలన వద్దని చెప్పని ఈ సందర్భంగా బీజేపీని ఈ యొక్క ఇండియా కూటమి ద్వారా మేము హెచ్చరికలు తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారి భక్త బృందానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నాయకుడిగా ఉండాలని
ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సూచించారు. తిరుమల శ్రీవారిని ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మ ప్రచారానికి టీటీడీ వేదిక కావాలని ఆకాంక్షించారు. నిధుల పేరుతో టీటీడీకి డొనేషన్లు తీసుకురావడం బాధ్యత కాదని, వచ్చిన డొనేషన్లు భక్తుల సౌకర్యాల కోసం ఎలా ఉపయోగించాలో ఆలోచించాలని అన్నారు. స్వామి ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాక శ్రీవారి విశేషాలు తెలియజేసేలా పుస్తకాలు ముద్రించి వాటిని సరసమైన ధరలకు భక్తులకు అందేలా చూడాలని ఆయన కోరారు. భక్తులే కాకుండా అందరూ కూడా ధర్మ మార్గంలో సంచారం చేయాలని, ప్రత్యేకంగా ఈ మధ్యనే పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అందరూ కూడా స్వామివారికి ఏ విధంగా చక్కని కైంకర్యాలు అందాలో, స్వామివారి భక్తులకి ఎలాంటి చక్కని సేవలు అందాలో వారందరూ కూడా జాగ్రత్తగా గమనించి భక్తులకు అందించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మనందరి అదృష్టం, మనందరికీ కలియుగ దైవం మన ముంగిట్లో ఉన్నాడు. ఆ స్వామిని సేవించడానికి ఎంత చేసినా కూడా సరిపోదు. కాబట్టి ప్రభుత్వ పక్షాన మరిన్ని సేవలు అందాలని, ధర్మ ప్రచారానికి ప్రధానమైన వేదిక తిరుమల తిరుపతి దేవస్థానాలు కావాలని ప్రత్యేకంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, భక్తులందరూ కూడా స్వామివారిని ఏ విధంగా సందర్శించాలో ఆ విధంగా సందర్శిస్తూ మానవాళి యొక్క అభ్యున్నతికి మనందరం కూడా ప్రార్థన చేయాలని మీ ద్వారా మనవి చేస్తూ, తిరుపతి నుంచి షిర్డీకి స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకుని చంద్రగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో షిర్డీకి సాయిబాబా దర్శనం నిమిత్తం అందరూ బయలుదేరారు. చంద్రగిరి నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నాయకులకు ఉచిత ప్రయాణం, వసతి, భోజన సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఈ తీర్థయాత్రకు పయనమయ్యారు. మామూలుగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో గతంలో వినాయక చవితికి వినాయక విగ్రహాలు, దీపావళికి టపాకాయలు, స్వీట్లు, సంక్రాంతి పండగకు మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంట్లు, షర్ట్లు, గోడ గడియారాలు ఉచితంగా నియోజకవర్గమంతా పంచేవారు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలను షిర్డీ యాత్రకు సొంత ఖర్చులతో తీసుకెళ్లడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు. షిరిడి ప్రోగ్రాం అనేది ఒక ఆనవాయితీగా చాలా ఏళ్ళగా జరుగుతున్న కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు కూడా మా క్యాబ్, మా లీడర్లందరితో కూడా ఒక 3 రోజులు వాళ్ళందరూ కలిసికట్టుగా అందరూ ఒక కుటుంబ సభ్యులాగా భావించి ఈ విధంగా ఒక ప్రోగ్రాంకి వెళ్ళడం జరుగుతూ ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక పిలుపు పిలిస్తే సుమారు 1100 మంది ట్రైన్ కెపాసిటీ అయితే సుమారు 1800 మంది ఎక్కువ మంది కూడా వచ్చి రావడం జరిగింది. ఇంతమందితో కలిసికట్టుగా ఈరోజు మార్నింగ్ 11కి బయలుదేరితే రేపు మార్నింగ్ 11 o'clock అక్కడ చేరుతాము. అక్కడి నుంచి 1 day దర్శనం అయితే తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock బయలుదేరితే ఫ్రైడే మార్నింగ్ అంతా రావడం జరుగుతుంది. మొత్తం 3 రోజుల ట్రిప్కి సుమారు 1800 మంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మా క్యాడరు, మా లీడర్లు అందరూ రావడం నిజంగా చాలా సంతోషం. నుంచి కూడా సంవత్సరానికి ఒక్కసారి పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు సంవత్సరానికి ఒక్కసారి ఏదో ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్ళడం, భగవంతుని దర్శించుకోవడం, అందరం ఒక కుటుంబంలా కలిసి ఉండడం, ఒక ఉచిత కుటుంబంలాగా కలిసి నడవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యులందరం కూడా, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ సంవత్సరం షిరిడీకి వెళ్ళొద్దామని నిర్ణయం తీసుకొని అందరం కూడా షిరిడీకి అందరం కలిసి ఒక కుటుంబంలాగా షిరిడీకి వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఖజానాలో పైసా లేదు. ఏ శాఖలో చూసినా అప్పులే కనపడుతున్నాయి తప్ప ఆదాయ వనరులు ఏమీ లేవని, బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే కీలకమైన 5 హామీల అమలుకై 5 ఫైళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారని, వేలాది మంది నిరుద్యోగులు, రైతులు, 65 లక్షల మంది పెన్షన్దారులు, యువత, పేదలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు టీడీపీ నాయకులు నరసింహ యాదవ్. ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హౌస్ ఫర్ ఆల్ అనే నినాదంతో చంద్రన్న ప్రభుత్వం ముందుకు సాగుతుందని కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేసిన చరిత్ర మొన్న మీరు చూశారు. కానీ ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి, హౌసింగ్ సంబంధించి ప్రతి పేదవాడు కూడా వాళ్ళ జీవిత కళ సాకారమయ్యే దిశగా
ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా 4 లక్షల రూపాయలు, ఏదైతే 2,50,000 కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్గా 1,50,000 ఇచ్చి 4 లక్షల రూపాయలు ఒక పేదవారి ఇల్లు నిర్మించుకునేదానికి కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని పేదలకు ఇచ్చే ఇంటి నిర్మాణం కోసం ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క నేను కూడా పదే తిరుపతిలో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా హౌసింగ్ స్కీమ్ కట్టివ్వాలని గతంలో కూడా ప్రయత్నాలు తుడా చైర్మన్గా ఉన్నప్పుడు చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధినేతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలని, ఏదైతే బలహీన వర్గాలు ఎక్కువ మంది నిరుపేదలైన పేదలందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఈ యొక్క విలేకరులు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హౌసింగ్ స్కీమ్ ఏ విధంగా కట్టివ్వాలనే దీనిపైన కూడా ప్రణాళికబద్ధంగా ముందు వెళ్ళడానికి నిన్న జరిగిన దీంట్లో సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ మన మిత్రులందరూ కూడా ఏ విధానం బాగుంటుందో దానిపైన ఏదైనా మీరు ఒక లెటర్ ఫ్రేమ్ చేసి ఇస్తే ఆ లెటర్ను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, ఆ విధంగా రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా, ఎందుకంటే 10,000, 20,000, 5,000 నుంచి పనిచేస్తూ ఉంటారు కొంతమంది, అందరూ కూడా రిపోర్టర్లుగా కానీ కెమెరామెన్లుగా కానీ ఫోటోగ్రాఫర్లుగా కానీ, వాళ్ళందరూ పెద్ద మొత్తంలో అయితే కట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. అందుకని ఏ విధంగా వీళ్ళకి సపరేటుగా ఏ విధంగా కేటాయించవచ్చు, నిరుపేదలైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధంగా, లేదా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ విధమైన పాలసీ అవలంబిస్తే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందో, ఇక మన మిత్రులందరూ కూడా మన యొక్క దీని ద్వారా కూడా అర్జెంటుగా ఒక లెటర్ను కానీ మీరు ఫ్రేమ్ చేసి ఇస్తే దాన్ని పంపించి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఇచ్చే సలహాలు సూచనలు రేపు ఆ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు అది ఉపయోగపడుతుంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో అనుబంధ దేవాలయం శ్రీ కుమారస్వామి వారి దేవాలయం, విజ్ఞానగిరి కొండపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారి ఆడికృతక బ్రహ్మోత్సవాలు అందరి సమన్వయంతో ఘనంగా ముగిశాయి. విజ్ఞానగిరి కొండపై వెలసిన శ్రీ కుమారస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు సత్వర దర్శనం, సుదర్శనం కోసం రూపకల్పన చేసిన క్యూలైన్లను చక్కగా ఉన్నాయని, మంగళవారం కూడా కావిళ్లతో భక్తులు తెల్లవారుజాము నుండే క్యూలైన్లో కొండలపైకి బారులు తీరారు. దేవస్థానం అధికారులకు మంచి పేరు రావాలంటే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ఇతర శాఖల అధికారుల సహకారం ఎంతో అవసరమని గుర్తించిన ఈవో మూర్తి అన్ని శాఖలతో కలిసి పనులు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ హరోం హర నామస్మరణ మధ్య శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారికి ఇంద్ర వాహన సేవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం విద్యుత్ నగర్లోని హతీరాం బాబాజీ ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించే భోగ్ బండారో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని హతీరాం బాబాజీ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఆలయ చైర్మన్ భుక్యా శివనాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం విద్యుత్ నగర్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రప్రథమంగా బంజారా జాతికి చెందిన వారి సహకారంతో హతీరాం బాబాజీ ఆలయాన్ని చరిత్రలో నిలిచేలా నిర్మిస్తున్నామని భుక్యా శివనాయక్ తెలిపారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శనివారం భక్తి శ్రద్ధలతో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించి భక్తి భావనతో పాటు సామాజిక బాధ్యతగా బంజారా జాతి ప్రజల అభివృద్ధి కోసం, సమస్యల సాధన కోసం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం ఐక్యమై ముందుకు సాగాలని, మానవీయ విలువలతో, ఆదర్శవంతమైన మానవ విలువలతో విరసిల్లి సమాజ నిర్మాణం కోసం పాటుపడదామని ఆయన కోరారు. బంజారాల యొక్క ఆరాధ్య దైవం, బంజారాల ఒక గురువుగా భావించే ఈ యొక్క బంజారాలు ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి ఆలయం వద్ద ప్రతి శనివారం పూర్వం నుంచి చేసుకున్న ఆనవాయితీగా చేసుకుంటూ ఉన్నాము. వాటిని ఈ శనివారం రోజు 4వ తారీఖు రోజు దినమున రంగరంగ వైభవంగా స్వామివారి యొక్క భోగబండార కార్యక్రమం జరుగుతుంది. అక్కడ విదేశాల నుంచి కూడా కొంతమంది ప్రముఖులు రావడం జరుగుతుంది. ఈ హతీరాం బాబాజీ ఆలయ నిర్మాణం ప్రపంచంలోనే మొట్టమొదటిగా వాళ్ళు కూడా కొద్దిగా ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి వారు కూడా ఈ భోగబండార కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. కావున తిరుపతి ప్రజలు కూడా స్వామివారి యొక్క భోగబండార కార్యక్రమానికి అందరూ తరలి రావాలనేసి కోరుకుంటూ
ఈ హతిరామ్ బావాజీ ఆలయం కొరకు జరుగుతున్న పనులను నిషేధించి కొన్ని వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలను మాకు తెలియజేయాలనేసి కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పొంగనూరు పట్టణంలో నగిరి వీధిలో వెలసిన ఎండు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడికృతిక సందర్భంగా మంగళవారం ఉదయం స్వామివారికి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు, ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ప్రజలకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో సోమవారం రాత్రి కురిసిన గంటపాటి వర్షానికి కూరగాయలు గంగపాలయ్యాయని వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. నగరపాలక సంస్థ అధికారులు వర్షపు నీటికి సరైన కాలువలను నిర్మించకపోవడంతో వర్షం కురిసినప్పుడల్లా వ్యాపారాలు చేసుకోవడానికి, కూరగాయలను భద్రపరచుకోవడానికి, కొనుక్కోవడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తిరుపతిలో మౌలిక వసతులు కల్పిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు రోజుకు వేలాది మంది కూరగాయల కోసం వచ్చి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్కు వచ్చి కొనుగోలు చేస్తున్నారని, వినియోగదారుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, అంటరానితనం, వివక్షతను చూపడం చట్టరీత్యా నేరమని తిరుపతి అర్బన్ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అశోక్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో నిర్వహించిన సమావేశంలో జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దళితవాడలో నివసిస్తున్న ప్రజలకు అంటరానితనం, వివక్షత పూరితమైన వాతావరణంపై అవగాహన కల్పించారు. వివక్షతను చూపుతూ ఎవరైనా ప్రవర్తిస్తే అట్టివారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేయవచ్చునని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానీ బాషా, వీఆర్ఓ సుమన్, భూపతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఖజానా ఖాళీ. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే కీలకమైన 5 హామీలపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. సమాజంలో అందరూ సమానమే, అంటరానితనం, వివక్షతను చూపడం చట్టరీత్యా నేరం. అర్బన్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ అశోక్ రెడ్డి. సత్వరమే ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం. డివిజన్లోని సమస్యలను అధికారులకు చెప్పి అప్పటికప్పుడే పరిష్కరించిన నగర మేయర్ డాక్టర్ శిరీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.